ఓం శ్రీ లలితాదేవియే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరి హిందూ సాంప్రదాయంలో ఆదిపరాశక్తి యొక్క అత్యున్నత మరియు సౌమ్య రూపం. ఈమె సృష్టికి మాతృస్వరూపం, శ్రీచక్రానికి అధిష్టాన దేవత మరియు సౌందర్యానికి, ప్రేమకు, శక్తికి ప్రతిరూపం. లలితా సహస్రనామం ద్వారా పూజింపబడే ఈ తల్లి భక్తుల కోరికలను తీర్చి సకల శుభాలను, జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. లలితా త్రిపుర సుందరి దేవి 3 లోకాలను ఏలే రాణి. భూలోకం, గంధర్వలోకం, స్వర్గలోకం. ఈ 3 లోకాలకు అధిపతి. అత్యంత సౌందర్యవతిగా ఈమెను కొలుస్తారు. శ్రీచక్రం లేదా శ్రీయంత్రం లలితాదేవి యొక్క నివాసం. ఇది విశ్వ సృష్టికి చిహ్నంగా భావిస్తారు. లలిత సహస్రనామం. ఈ స్తోత్రం దేవి యొక్క 1000 పేర్లతో ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది. దీనిని పఠించడం వల్ల సర్వ పాపాలు తొలగి మనశ్శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం. లలితాదేవి భండాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను కాపాడినట్లు పురాణాలు చెబుతాయి. ఇక దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులలో ముఖ్యంగా 5వ లేదా 6వ రోజున అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆమెను ఆరాధించడం వల్ల భక్తులకు భోగభాగ్యాలతో పాటు ఆత్మజ్ఞానం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ లలితాదేవి యొక్క ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే, శ్రీచక్రం రూపంలో ఉన్న ఆరాధన శక్తికి ఆమె మూలం. అందుకే ఆమెని త్రిపుర సుందరి మరియు రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. మరియు భక్తులకు కష్టాల నుండి విముక్తి, శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. శ్రీ లలితాదేవి శక్తి స్వరూపిణి. దేవీ భాగవతంలో ఈమె ఆదిశక్తి యొక్క అత్యున్నత రూపంగా, సృష్టిలోని అందం, దయ మరియు శక్తికి ప్రతీకగా పూజింపబడుతుంది. లలితాదేవి ప్రధాన ప్రాముఖ్యత ఆమె అత్యున్నతమైన స్త్రీ శక్తి, సృష్టి, స్థితి, లయకారిణి రూపాన్ని మరియు పరమానందాన్ని ప్రసాదించే తల్లిగా పరిగణించబడడం. శ్రీ విద్యలో లలితాదేవి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈమెను ఆరాధించడం వల్ల భోగభాగ్యాలు, జ్ఞానం మరియు మోక్షం సిద్ధిస్తాయని నమ్ముతారు.